శ్రీమాత్రే నమః. వాస్తు కుంభముంచింది. ఈ వాస్తు ఎందుకు కుంభముంచింది చూద్దాం. ఋషికొండ ఇది సప్తఋషీశ్వరుల యొక్క ఆలయం. ఇక్కడ రాజు అనేటువంటి వ్యక్తి భవనం నిర్మించుకోవడానికి సులభం కోసం నైరుతి భాగంలో గేటు పెట్టడం జరిగింది. అది రాజుకే అపనింది, అపకీర్తి. ఏదైతే ఉందో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అపకీర్తిగా చివరికి మిగులుతాడు. ఇది పూర్వం ఋషికొండ సప్త ఋషులు కూడా 7 బావులు నిర్మించి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని చెప్పేసి అక్కడ సప్త ఋషులు అందరూ కూడా ధ్యానం చేసి తపస్సు చేసినటువంటి ఋషికొండని ఇలా తయారు చేయడం వల్ల ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకే అపకీర్తి అన్నమాట. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఏదైనా సరే కట్టడాలు వాస్తుకు విరుద్ధంగా కడితే గనక మన కొంప ఖచ్చితంగా మునుగుతుంది, మన కొంప కొల్లేరు అవుతుంది. ఇది వాస్తవం. క్షేత్రాపహరణ, క్షేత్రాపనింద చేసిన వాళ్ళకి ఎప్పటికైనా సరే భగవంతుడు ఏదైనా సరే వాళ్ళని శిక్షించి తీరుతాడు. మహారాజులకే తప్పలేదు, మనమంతా మానవ నిమిత్తం మాత్రమే. ఆఖరికి స్వలాభం కోసం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆఖరికి ఈ యొక్క వాస్తు అనేది అపకీర్తి తెచ్చిపెట్టింది. ఇది సత్యం. శ్రీమాత్రే నమః.